అందరికీ నమస్తే. ఒక మహిళా ఐఏఎస్ పైన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక ప్రధానమైన ఆరోపణ చేసింది. ఏంది ఆరోపణ అంటే కారు కోసం అద్దె రూపంలో 90 months అంటే ఆల్మోస్ట్ 7.5 సంవత్సరాలలో 61 లక్షలు డ్రా చేసిండ్రు అని. ఎవరో కాదు, ఐఏఎస్ స్మితా సబర్వాల్. గతంలో సీఎంఓలో పనిచేసిండ్రు. సీఎం ఉన్నప్పుడు ఆమె ఈ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఆమె వాడుకున్న కారు అద్దె చెల్లించిందంట యూనివర్సిటీ. ఆడిటింగ్ లో బయటపడ్డది. ఆమె దగ్గర నుంచి రికవరీ చేస్తారని చెప్పి ఈ మధ్యకాలంలో ఈ వార్త ఒకటి హైలైట్ అయింది. అసలు ఏంది ఒక ఐఏఎస్ ఈ డబ్బులు డ్రా చేయడం ఏంది, ఐఏఎస్ వాడిన కారుకు ఒక యూనివర్సిటీ డబ్బులు డ్రా కావడం ఏంది అనేది అంత చర్చనీయాంశంగా మారింది. దీని మీద మల్లగులాలు నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం అఫీషియల్ గా ఏం చెప్పలేదు. కానీ మిగతా ఐఏఎస్ల విషయంలో ఏం జరిగింది, స్మితా సబర్వాల్ విషయంలో ఏం జరిగింది, ఈ అంశాల మీద కొంచెం లోతుగా పరిశీలన చేస్తే కొన్ని విషయాలు మాత్రం బయటకు వచ్చినాయి. ఆ విషయాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ సంవత్సరం పాటు మీరు మాతో తోడుగా ఉన్నారు, మమ్మల్ని నడిపించిండ్రు, మా ఛానల్ని బలపరిచిండ్రు. ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇట్లే ఉండాలని కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరింత మేము ముందుకు పోవడానికి మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. ఇక ఈ సబ్జెక్ట్లోకి పోతే, స్మితా సబర్వాల్ మంచి ఐఏఎస్. ఆమె ఎక్కడున్నా ఒక స్పెషల్. ఆమె పనితనంతో కావచ్చు, లేకపోతే ఆమె వ్యవహార శైలితో కావచ్చు మంచి పేరు అయితే సంపాదించుకున్నారు. ఆమె స్మితా సబర్వాల్ అంటే ఐఏఎస్ చాలా మంది ఐఏఎస్ల పేర్లు తెలియవు చాలా మందికి, కానీ స్మితా సబర్వాల్ పేరు మాత్రం అందరికి తెలుసు. బట్ ఇప్పుడు ఈ వివాదం ఒకటి తెర మీదకి వచ్చింది. ఆమె కారు అద్దె కోసం ఆమె పేరు పైన అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఎవ్రీ మంత్ 63,000 రూపాయలు 90 నెలలకు గాను 61 లక్షలు విత్డ్రా అయిపోయినాయి పైసలు. ఎప్పటి నుంచి అంటే 2016 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు సీఎం ఆఫీసులో అదనపు కార్యదర్శిగా పనిచేసింది. సీఎం కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయితే మార్చి 2024 అంటే రేవంత్ రెడ్డి సీఎం వచ్చిన తర్వాత కూడా ఆమె అదనపు కార్యదర్శిగా పనిచేసినారు. తర్వాత ఆమె వేరే డిపార్ట్మెంట్లకి సెక్రటరీగా పోయినరు. ఈ వెహికల్ కూడా ఎల్లో ప్లేట్ కాదంట, ఓన్ ప్లేట్ వెహికల్ ను అసలు ఒక ఐఏఎస్ ఎట్లా వాడినరు, సేమ్ టైం అమౌంట్ ఎట్లా విత్డ్రా చేసిండ్రు, ఇది ప్రధానమైన వివాదం. అసలు ఏంది, స్మితా సబర్వాల్కు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? ఒక ఐఏఎస్ కారు అద్దె విత్డ్రా చేయవచ్చా? నెంబర్ ప్లేట్ విషయంలో కూడా వైట్ ప్లేట్ నెంబర్ ప్లేట్ వాడవచ్చా? ఇట్లాంటి చర్చలు చాలా జరుగుతూ ఉన్నాయి. బట్ నేను కొంచెం లోతుగా దీన్ని పరిశీలిస్తే, కొంచెం లోతుగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే అసలు ఎందుకు ఆమెకు వెహికల్ ఇవ్వాల్సి వచ్చింది అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఎంక్వైరీ. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే, ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ ఆఫీస్ అంటారు వాడుక భాషలో. సీఎం ఆఫీస్ కు ప్రత్యేకంగా వెహికల్స్ ఏమి ఉండవు. వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వాటిని అడ్జస్ట్ చేస్తారు సీఎం ఆఫీస్ కు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయనకు ఆఫీస్ ఉంది, సీఎంఓ అంటారు దాన్ని. ఆ సీఎంఓ ఆఫీస్కు రకరకాల డిపార్ట్మెంట్ల నుంచి అక్కడ ఉండే ఆఫీసర్స్ కోసం, ఐఏఎస్ ఆఫీసర్స్ కోసం వెహికల్స్ అరేంజ్ అవుతూ ఉంటాయి. అది కామన్గా జరుగుతూ ఉంటుంది. స్మితా సబర్వాల్కి సంబంధించి వెహికల్ కూడా అగ్రికల్చర్ శాఖ అధికారికంగా వాహనం ఆమెకు అరేంజ్ చేసింది. అందుకే ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఆమె విజ్ఞప్తి మేరకు పరిగణలోకి తీసుకొని జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి ఒక ఇన్నోవా సమకూర్చారు. అయితే 8 ఏళ్ళు వాడినారు. స్మితా సబర్వాల్ ఒక్కరే వాడరు, ఆమె బృందంలో ఉండేవాళ్ళు ఆఫీసర్సు, కింది స్థాయి ఉండే ఆఫీసర్సు అందరూ ఆ వెహికల్ను వాడినరు కూడా. ఎల్లో బోర్డ్ అయితేనేమో ట్యాక్స్ వస్తుంది గవర్నమెంట్కి, వైట్ ప్లేట్ అంటేనేమో ఒకటేసారి లైఫ్ ట్యాక్స్ కడతారు, మనకు తెలుసు కదా. ఈ ఎల్లో ట్యాక్స్ ఏమో ఎవ్రీ మంత్ లేకపోతే త్రైమాసికం 3 నెలలకు ఒకసారి కడతా ఉంటారు. ప్రైవేట్ వెహికల్, పర్సనల్ వెహికల్ అంటే వైట్ నెంబర్ ప్లేట్ ఉండే కార్కేమో లైఫ్ టైం మొత్తం ఒకేసారి, మనం 2 వీలర్ కట్టినట్టుగా మన కార్లు కూడా కడుతుంటాం కదా, లైఫ్ టైం ఒకేసారి షోరూమ్ నుంచి వచ్చినప్పుడే కడతారు. అసలు ఇందులో ఏం జరిగింది, ఇందులో తప్పు ఎవరిది, స్మితా సబర్వాల్దా లేకపోతే ఆ ఇన్నోవాను ఇచ్చిన ఆ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీదా, లేకపోతే ఇందులో తప్పిదం ఎక్కడ జరిగింది? నిజంగా ఒక ఐఏఎస్ కారు డబ్బులు విత్డ్రా చేయొచ్చా చేయకూడదా, ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారి. నా దగ్గర కొన్ని జీవోస్ వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ జీవో చూడొచ్చు ఒకటి 2025 మార్చి 2025 ఇచ్చిండ్రు. ఎవరంటే భారతి లక్పతి నాయక్ ఐఏఎస్, స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్ ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2025 2500 కిలోమీటర్లు పర్ మంత్ శాంక్షన్ ఆర్డర్ ఇష్యూ చేసిండ్రు. బిల్స్ ఫర్ అన్ అకౌంట్ 69,000 ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2025 2 హైర్ చార్జెస్ టు కార్ బియరింగ్ కార్ నెంబర్తో సహా ఇచ్చిండ్రు. తర్వాత ఇంకా మిగతా మొత్తం ఉన్నాయి, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకోరు ఎవరంటే సిహెచ్ శివలింగయ్య ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ పీరియడ్ ఫ్రమ్ అక్టోబర్ 2024 టు ఫిబ్రవరి 2025 5 months. అక్కడ కూడా సేమ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ 2,99,000 ఆల్మోస్ట్ 3,000 సోను ట్రావెల్స్ జనగాం డిస్టిక్ నుంచి ఇచ్చిండ్రు. ఇక్కడ ఈ 5 months ఎట్టేట వాడినారు, పర్ మంత్ 69,000. నవంబర్ 2024లో ఓన్లీ 10 days వాడినరు 23,000. డిసెంబర్ 2024, జనవరి 2025, ఫిబ్రవరి 2025 69,000, మొత్తం 2,99,000. ఇట్లా ప్రతి ఐఏఎస్కు
కార్ అలాట్మెంట్ జరిగింది చాలామందికి, అవసరం ఉన్న వాళ్ళకి. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఆ వెహికల్స్ అని కూడా పెట్టినరు. ఇట్లా చాలామందికి సంబంధించిన జీవోలు కూడా ఇప్పుడు మార్కెట్లో లేకపోతే సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. అంటే ఐఏఎస్కు ఆ ప్రొవిజన్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రతి ఐఏఎస్ అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ వెహికల్ వాడాలంటే వాళ్ళకి స్పెషల్గా వెహికల్స్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళు వెహికల్ తీసుకుంటారు. అదంతా ఏరు. మరి ఇక్కడ స్మితా సబర్వాల్ చేసిన తప్పేవరిది, తప్పేంటి, లేకపోతే తప్పేవరిది, నిజంగా స్మితా సబర్వాల్ తప్పు చేసిందా, లేకపోతే ఇక్కడ ఏం జరిగింది అనే విషయం పైన మాట్లాడాలి మనం. ఆ ఎల్లో ప్లేట్ లేకపోతే ప్రైవేట్ ప్లేట్ చూసుకోవాల్సింది కూడా ఆ యూనివర్సిటీయే. వెహికల్ అరేంజ్ చేసింది ఆ యూనివర్సిటీ. ఆ వెహికల్ ఖచ్చితంగా వాడుకుంటారు కాబట్టి ఆ ప్రైవేట్ వెహికలా ఎల్లో ప్లేట్ వెహికలా అని చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీనిలో ఆరోపణ చేసింది కూడా యూనివర్సిటీయే. ఆ వెహికల్ ప్రైవేట్ వెహికల్ హైర్ తీసుకుని అరేంజ్ చేసింది యూనివర్సిటీయే. అసలు ఏ వెహికల్ వస్తుందనేది కూడా ఆ అధికారికి లేకపోతే కింద ఉండే అధికారులకు వాళ్ళకి ఎవరికి ఏం సంబంధం లేదు. డైరెక్ట్గా వీళ్ళు విజ్ఞప్తి చేస్తారు. అక్కడ నుంచి ఆ డిపార్ట్మెంట్ నుంచి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు వెహికల్ అరేంజ్ చేసినారు. ఆ వెహికల్ బేస్ చేసుకొని ఇచ్చారు. దీనిలో రెండు యూనివర్సిటీ చేసిన తప్పులు రెండు కనిపిస్తున్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆరోపణ చేయడం ఫస్ట్, ఎందుకంటే ఆమె గవర్నమెంట్లో ఉన్నారు స్మితా సబర్వాల్ గారు, తర్వాత యూనివర్సిటీ కూడా గవర్నమెంట్, ఆరోపణ ఒకటి. రెండోది ఏంటంటే ప్రైవేట్ వెహికల్ పంపించింది యూనివర్సిటీ. స్మితా సబర్వాల్ గారికి ప్రైవేట్ వెహికల్ అయితేనే పోతా, నేను ట్యాక్సీ ప్లేట్ వెహికల్లో తిరగను అంటే ఖచ్చితంగా ఆమె తప్పు అవుతుంది. కానీ ఏఐఎస్ ఆఫీసర్ కూడా నాకు నెంబర్ ప్లేట్, ఈ పలానా నెంబర్ ప్లేట్ ఉన్న వెహికల్ కావాలనో లేకపోతే లక్కీ నెంబర్ ఉన్న కార్ కావాలనో ఎవరు అడిగే అవకాశం ఉండదు. మరి ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎట్లా చేసిండ్రు అనేది అయితే గతంలో చాలా డిపార్ట్మెంట్లో పనిచేసిండ్రు స్మితా సబర్వాల్. అక్కడైతే ఏం ఆరోపణలు లేవు. బట్ ఇక్కడనే ఆరోపణలు వచ్చినాయి. గతంలో ఆమె చాలా పోస్టులు కూడా తీసుకొని చేసిండ్రు కదా. తర్వాత ఉద్దేశపూర్వకంగా దీనిలో ఉన్న కుట్రకోణం ఉందా అంటే అసలు ఈ వార్త ఎందుకు వచ్చింది? ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఒక వెహికల్ వాడితే ఆ వెహికల్ బిల్లు చెల్లించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎందుకు ఈ ఆరోపణలు చేసింది అనేది చాలా ఇంపార్టెంట్ అంశం. దాని మీద చాలా బయట ఐఏఎస్ మధ్యలో లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ల మధ్య ఒక తీవ్రమైన చర్చ జరుగుతున్నది. ఏంటంటే దీనిలో ఏదో ఉన్నది, ఏదో తోటి ఎట్లుంటుంది అంటే అక్కడ కూడా మా జర్నలిస్ట్ లాగానే ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో ఉంటుంది అది, మా జర్నలిస్టులో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒకటి పైకి పోతా ఉంటే 10 మంది కిందికి గుంజేస్తారు. ఓడు ఏదైనా కొద్దిగా లేస్తున్నాడంటే వాడిని ఏదో విధంగా డిమోరల్ చేసే ప్రయత్నం చేస్తారు. మనం కనుక వార్తలు క్వశ్చన్ చేసినప్పుడల్లా బీఆర్ఎస్ జర్నలిస్ట్ అంటారు. బీఆర్ఎస్కో జర్నలిస్టులు, కాంగ్రెస్కో జర్నలిస్టులు ఉండరు. జర్నలిస్ట్ ఈజ్ అ జర్నలిస్ట్. ఒకడో ఇద్దరో తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు అందరికీ రుద్దడం కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా ఏమైందంటే ఇక్కడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు లేకపోతే కొంతమంది సీనియర్ నాయకులు బహుశా దీని ఒక వార్తగా మలిచి వార్త రాయించారు అనే చర్చ కొంతమంది ఐఏఎస్లో జరుగుతున్నది. ఇప్పటివరకు స్మితా సబర్వాల్ గారు అయితే దీని మీద స్పందించలేదు. గవర్నమెంట్ కూడా స్పందించలేదు. ఈవెన్ గవర్నమెంట్ కూడా మరి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆరోపణ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా ఏం రెస్పాన్స్ రాలే. ఇది కరెక్ట్ అనో లేకపోతే తప్పనో లేకపోతే దీనిలో కూడా ఏమైనా అవినీతి కోణం ఉందని విచారణ చేస్తామనో సిట్ చేసి అట్లాంటి ఏ స్పందన కూడా రాలేదు. కానీ స్మితా సబర్వాల్ విషయంలో కొందరు కావాలని బ్యూరోక్రాట్లు కొంత ఉంటుంది దీనిలో. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ని బాగా ప్రోత్సహించారు. ఆమెను సీఎంఓలో పెట్టుకోవడం కానీ లేకపోతే పోస్టుల విషయంలో కానీ స్మితా సబర్వాల్ను బాగా గవర్నమెంట్ ప్రోత్సహించింది. బహుశా అది నచ్చని వాళ్ళు ఈ గవర్నమెంట్లో కూడా ఉంటారు కదా. ఈ గవర్నమెంట్ స్మితా సబర్వాల్ని అంతగా ఏం ప్రోత్సహిస్తలేదు. స్మితా సబర్వాల్ అంతకుముందున్న ఇంపార్టెన్స్ అంతా కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో లేదు. ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇంపార్టెన్స్ ఉండే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆమెను లూప్ లైన్లో వేయడం చూసినా కదా. నిన్న మొన్న రకరకాల డిపార్ట్మెంట్లకు కొనసాగుతున్నారు తప్ప సీఎంఓలు లేదు ఆమె. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కలెక్టర్ ఉండే, మహిళా కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా పనిచేసింది అమ్రాపాలి గారు అని. అమ్రాపాలి గారు ప్రస్తుతం ఏపీలో ఉన్నారు. ఆమె ఏపీకి సంబంధించిన అసలు అమ్రపాలి గారికి దాదాపు 6-7 బాధ్యతలు అప్పగించారు. అప్పుడు హెచ్ఎండిఏ ఆమెనే, జిహెచ్ఎంసీ ఆమెనే, ఇలా రకరకాల బాధ్యతలు. అంటే ఈ గవర్నమెంట్లో అమ్రపాలి గారికి తీవ్రమైన ఇంపార్టెన్స్ ఇచ్చింది అనేది చాలా క్లియర్గా మనకు అర్థమైంది. ఏపీకి పోయింది కాబట్టి అయిపోయింది. తెలంగాణలో ఉంటే ఏమైందో తెలియదు. కానీ అట్లా ఈ గవర్నమెంట్లో అమ్రపాలి గారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మిగతా బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఏంది ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఏంది ఈమె అన్నట్టుగా కొంత చర్చ జరిగింది. ఆ గవర్నమెంట్లో స్మితా సబర్వాల్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు కూడా చాలామంది బ్యూరోక్రాట్ మాట్లాడుతున్నారు, ఏంది కేసీఆర్ ఇంతగానో ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు ఈమెకు అని. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత మొదలే ఇప్పుడు కేసీఆర్ దగ్గర పనిచేసిన ఆఫీసర్ల మీద ఒక కత్తి వేలాడుతుంది ఈ గవర్నమెంట్లో. యాక్చువల్గా ఆఫీసర్లు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి ఫేవర్గా పనిచేస్తారు. కేసీఆర్ గవర్నమెంట్ కాకపోతే అంతకుముందు నల్లారి కిరణ్ కుమార్ గవర్నమెంట్ ఉండే, నల్లారి కిరణ్ కుమార్ గవర్నమెంట్కి ఇవ్వలేదా, అప్పుడు అధికారులు వాళ్ళకు అనుకూలంగా పనిచేసినారు. అంతకుముందు రోషయ్య ఉండి, వైఎస్ రాజశేఖర్ ఉండి, చంద్రబాబు నాయుడు గారు ఉండి, ఆఫీసర్లు వాళ్ళే ఉంటారు. వీళ్ళు మారుతూ ఉంటారు. 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో
అధికార పార్టీలు మారుతాయి, తర్వాత లీడర్లు సీఎంలు అవుతారు. ఇదంతా మన ప్రజాస్వామ్యంలో కామన్గా జరుగుతుంటుంది. కానీ ఆఫీసర్స్ మాత్రం వాళ్ళే. ఒక ఎంఆర్ఓ ఉన్నా అంటే ఈ మండలంగా ఎంఆర్ఓ కాకపోతే ఇంకో మండలానికి ఎంఆర్ఓ అవుతాడు. అంతేగాని గవర్నమెంట్ మారిన తర్వాత ఎంఆర్ఓ గిరి అయితే పోదు. సేమ్ ఇక్కడ కూడా అట్లాంటి సిచ్యువేషన్. ఒక్కొక్క గవర్నమెంట్లో కొందరికి ప్రాధాన్యత ఉంటుంది, అప్పుడు ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. అయితే ఈమెకి అవినీతి మరకలు అందించే ప్రయత్నం జరుగుతుందా అనే చర్చ కూడా ప్రస్తుతం ఐఏఎస్లో ఉంది. కొంతమంది ఐఏఎస్లో కూడా రకరకాల గ్రూపులు ఉంటాయి. ఈ మధ్య ఈ కార్ రేస్ వచ్చింది కదా, ఈ కార్ రేస్ కేసులు వచ్చిన తర్వాత ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇరికిన తర్వాత దానిలో ఆయన విచారణ ఇవన్నీ నడుస్తున్న టైంలో అరవింద్ కుమార్ను ఈ కేసులో ఇరికిస్తున్నారు అన్న ఒక ఆరోపణ కూడా చాలామంది బ్యూరోక్రాట్స్లో జరిగింది. కొంతమంది ఏమో లేదు కావాల్సిందే, అరవింద్ కుమార్ కూడా లాస్ట్ గవర్నమెంట్లో బాగా ఇంపార్టెన్స్ ఉండే కాబట్టి అప్పుడు ఎవరికైతే ఇంపార్టెన్స్ దక్కలేదో వాళ్ళు ఈయనను స్వాగతిస్తున్నారు. ఈయన మీద కేసు బుక్ కావడం కానీ, అరవింద్ కుమార్ మీద ఆయన విచారణ పిలవడం కానీ, దీని మీద స్మితా సబర్వాల్ విషయంలో ఇట్లాంటి ఆరోపణలు చేయడంలో కూడా వాళ్ళంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకి జరగాలి, మన గవర్నమెంట్లో వీళ్ళంతా రాసుకు తిరిగిరని. ఈ గవర్నమెంట్లో రాసుకు తిరిగే ఐఏఎస్లు ఈ గవర్నమెంట్లో కూడా ఉన్నారు, చాలామందిని చూస్తలేమో మనం. కాబట్టి అదంతా ప్రతి గవర్నమెంట్లో జరిగే అంశమే. కాకపోతే ఈ అంశంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఐఏఎస్లు చాలామంది ఐఏఎస్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చినవే కదా నేను చూపించిన జీవోలు. ప్రతి గవర్నమెంట్లో ఇది ఒక ప్రొసీజర్. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఐఏఎస్కు కారును అరేంజ్ చేయడం అనేది గవర్నమెంట్ బాధ్యత. కానీ తర్వాత దాని ఆరోపణల రూపంలో ఎందుకు బయటకు వచ్చినాయి అనేది ఇక్కడ కీలకం. ఎందుకు యూనివర్సిటీ బహిరంగ ఆరోపణలు చేసింది అనేది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇక దీని మీద ఎవరు విచారం చేస్తారో తెలియదు. కానీ బ్యూరోక్రాట్ల విషయంలో ఇట్లాంటి వార్తలు రావడం, లేకపోతే ఇట్లాంటి ప్రకటనలు చేయడం అయితే సంచలనమే. ఇది అది కూడా స్మితా సబర్వాల్ విషయంలో రావడం అనేది కొంచెం పెద్ద చర్చగా మారింది. యూనివర్సిటీ అంతా అరేంజ్ చేసి వాళ్ళే వెహికల్ ఇచ్చి వాళ్ళే డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఎందుకు తప్పుపడుతున్నారు అనేది ఇంపార్టెంట్ పాయింట్. సేమ్ టైం దీనిలో రాజకీయ కోణం కూడా ఉంది అనేది చర్చ ఉంది. సేమ్ కేసీఆర్ దగ్గర పనిచేసిన అధికారులందరూ కేసీఆర్ మనుషులే అనే ఒక దురాభిప్రాయం ఈ గవర్నమెంట్లో ఉన్నది. కాబట్టి బహుశా స్మితా సబర్వాల్ టార్గెట్గా ఇదంతా జరుగుతుందేమో అన్న చర్చ ఒకటి నడుస్తుంది. దీనిపైన ఎవరు ఓపెన్గా మాట్లాడకపోయినా ఒక వార్త చర్చలకు వచ్చింది కూడా మనం కూడా విశ్లేషిస్తున్నాం. స్మితా సబర్వాల్ గారు దీని మీద స్పందించలేదు, గవర్నమెంట్ స్పందించలేదు, కేవలం యూనివర్సిటీ మాత్రమే ఆరోపణ చేసింది. ఫర్దర్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.